హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, సేమియా కేసరి ఐడియా ఉందా? ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ ఎక్కడైనా కూడా ది బెస్ట్ టేస్ట్లో ఉంటుంది కదా. మరి అదే టేస్ట్లో ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే ఇన్స్టెంట్గా 3 నిమిషాల్లో చేసి పెట్టేయాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అండి. మరి ఎలా పర్ఫెక్ట్గా చేయాలి అనేది చూద్దాం. ముందుగా మన ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు మరియు కిస్మిస్ వేయించేసుకోండి. ఆ తర్వాత అదే నెయ్యిలో చక్కగా 1 కప్పు సేమ్యాలు బ్రౌన్ కలర్లో వేయించాలి. అంటే కరకరలాడేలాగా, అండ్ అస్సలు మాడకూడదు. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి అవి ఉడికించేయండి. ఈలోపు కొద్దిగా కుంకుమ పువ్వు, అలాగే మీకు ఇష్టమైన ఏ కలర్ అయినా సరే బాగుంటుంది. రెడ్ అండ్ ఎల్లో మ్యాక్సిమం వాడతారు కాబట్టి ఇలా ఫుడ్ కలర్ వేసాం. ఆ తర్వాత సేమియా ఉడికిన తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార వేసి మొత్తాన్ని కూడా కలపండి. అయితే సేమియా ఉడికేటప్పుడే వాటర్ అంతా కూడా ఇంకిపోకూడదు, ఇలా తడిగానే ఉండాలి. మనం పంచదార వేసాక ఇలా లూజ్ అవుతుంది. ఒకసారి మొత్తంగా కలుపుకొని 4 లేదా 5 యాలకుల పొడిని దానిలో వేసేసుకోండి. కచ్చా పచ్చాగా దంచుకున్నా పర్లేదు, పౌడర్ అయినా పర్లేదు. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ మరియు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కలర్ వాటర్ కూడా వేసి కలిపేసేయండి. ఈ వాటర్ అంతా కూడా చక్కగా మగ్గి దగ్గరికి వచ్చిన తర్వాత తీసేసుకోవడం. అయితే వాటర్ మరీ మొత్తంగా కూడా ఇంకిపోకూడదు, ఎందుకంటే ఆరిన తర్వాత గట్టి పడిపోతుంది. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన టెక్స్చర్ అనేది రాదు. సో కొద్దిగా ఇలా జ్యూసీగా ఉండంగానే తీయాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ సేమియా కేసరి రెడీ అయిపోతుంది. అండ్ ఫంక్షన్స్లోనూ చక్కగా ఇంట్లోనూ ఇంత బెస్ట్ టేస్ట్లో చేసుకోవచ్చు. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.